వైజాగ్లో డేటా సెంటర్లు. ఉద్యోగాల భ్రమ. ఈ డేటా సెంటర్లు మనకి ఎలా ఉపయోగపడతాయని ప్రజలు అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డేటా సెంటర్లను ఒక పెద్ద ఉద్యోగ అవకాశంగా చూపిస్తుంది. గూగుల్, రేడాన్, అదానీ డేటా సెంటర్ ప్రాజెక్టుల ప్రతిపాదిత 3 యూనిట్ల క్లస్టర్ సింహాచలం కొండల దిగువన ఉన్న తర్లవాడ, అడవివరం మరియు అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లిలో ప్లాన్ చేసినవి. మొత్తం 1 గిగావాట్ సామర్థ్యంతో 5,000 నుండి 6,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించగలదని, పరోక్ష ఉపాధిని కూడా కలిపితే ఇంకా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని మనకు చెబుతున్నారు. కానీ అది నిజమా లేక కేవలం అత్యాశేనా? మొదట నిర్మాణ దశలో ఉద్యోగాల అవకాశాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకుందాం. ఒక భారీ డేటా సెంటర్ క్యాంపస్ను నిర్మించడానికి ఇంజనీర్లు, ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు మరియు నిర్మాణ కార్మికులు అవసరమవుతారు. నిర్మాణ రంగం ఇప్పుడు మరింత ఆటోమేట్ అయిందని మనం గుర్తుంచుకోవాలి. పెద్ద యంత్రాలు మరియు ప్రీఫాబ్రికేటెడ్ నిర్మాణాల వాడకం పెరిగింది. దీనివల్ల మానవ వనరుల వాడకం తగ్గింది. అదే రకమైన పని కోసం సివిల్ నిర్మాణ కార్మికుల సంఖ్య సంవత్సరాలుగా తగ్గిపోయింది. అయితే హెచ్విఎస్సి, పైపింగ్, విద్యుద్దీకరణ, ఫైర్ అండ్ సేఫ్టీ మరియు హార్డ్వేర్ ఇన్స్టాలేషన్ల కోసం హైటెక్ సాంకేతిక కార్మికుల అవసరం సెటప్ సమయంలో ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద మనం కేవలం 800 నుండి 2,000 మంది కార్మికులను మాత్రమే ఆశించవచ్చు. ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చే వరకు దాదాపు 3 ఏళ్ల నిర్మాణ దశలో వీరు పనిచేస్తారు. మరి శాశ్వత సిబ్బంది సంగతి ఏంటి? ఆధునిక హైపర్ స్కేల్ డేటా సెంటర్లు చాలా వరకు ఆటోమేట్ చేయబడ్డాయి. కాబట్టి అక్కడ ఎంతమంది శాశ్వత సిబ్బంది పనిచేస్తారని మనం ఆశించవచ్చు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ చేసిన 2025 నాటి ఒక అధ్యయనం ఉపయోగకరమైన అంతర్జాతీయ ప్రమాణాన్ని అందిస్తుంది. 100 మెగావాట్ల డేటా సెంటర్ కోసం బిసిజి గణాంకాల ఆధారంగా మరియు 1 గిగావాట్ డేటా సెంటర్ కోసం ఆ సంఖ్యలను పెంచి చూస్తే, నిర్మాణం పూర్తయి డేటా సెంటర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం 500 మంది శాశ్వత కార్యాచరణ ఉద్యోగులు మాత్రమే అవసరం కావచ్చు. దాదాపు 500 మంది, 5,000 కాదు, 6,000 కాదు, కేవలం 500 మంది. ఆ సంఖ్యను సరిపోల్చి చూడటానికి వైజాగ్లో ఇప్పటికే ఉన్న కొన్ని పరిశ్రమలను పరిశీలిద్దాం. జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో దాదాపు 8,700 మంది పనిచేస్తున్నారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో 10,000 కంటే ఎక్కువ మంది క్రియాశీల సముద్ర మత్స్యకారులు ఉన్నారు. అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ అపారెల్ సిటీలో దాదాపు 20,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక ప్రాథమిక ప్రశ్న ఏమిటంటే, వైజాగ్ ప్రజలకు అత్యంత ఎక్కువ మరియు విస్తృతమైన ప్రయోజనాన్ని చేకూర్చే అభివృద్ధి ఏది? భారీగా భూమి, విద్యుత్ మరియు నీటిని వినియోగించే అత్యంత ఆటోమేటెడ్ సౌకర్యమా? లేదా ఫ్యాక్టరీలు, వర్క్షాప్లు, రవాణా, సేవలు, సరఫరా గొలుసులు మరియు స్థానిక వర్గాలలో మొత్తం పర్యావరణ వ్యవస్థ అంతటా ఉద్యోగాలను సృష్టించే పరిశ్రమల? పెట్టుబడి గణాంకాలు వినడానికి ఆకట్టుకునేలా ఉండవచ్చు, కానీ పెట్టుబడి పెట్టిన కోట్లు అంటే ఉద్యోగాలు సృష్టించబడ్డాయని కాదు. కాబట్టి మనం స్పష్టంగా అడగాలి, ఇంత ఖర్చు చేయడం నిజంగా అవసరమా? ఇన్ని వనరులను వినియోగించడం మన ఆర్థిక భవిష్యత్తును పణంగా పెట్టి మన పర్యావరణాన్ని దెబ్బతీస్తూ అసలు ఏమాత్రం నిలకడలేని మరియు శాశ్వత ఉద్యోగాలను దాదాపుగా సృష్టించని పరిశ్రమ కోసం ఇదంతా అవసరమా? వైజాగ్ ప్రజలకు కేవలం ఆకట్టుకునే ముఖ్యాంశాలు మాత్రమే కాదు, స్పష్టమైన, పారదర్శకమైన గణాంకాలు కావాలి.